సో, ఏంటంటే రేషన్ కార్డ్ అనేది ప్రతి దానికి నెసెసరీ అయిపోయింది. రేషన్ కార్డ్ లేకపోతే సో, మీరు ఏ దానికి కూడా అప్లై చేయలేరనమాట. సో, అలాంటి రేషన్ కార్డ్‌కి మీరు ఈకేవైసీ చేయించారా లేదా చూసుకోండి. లేకపోతే మీ రేషన్ కార్డ్స్ అనేవి రద్దయిపోతాయి. రేషన్ కార్డ్స్ అనేవి చెల్లవనమాట. సో, మీరు రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ చేయించారో చేయించలేదో చూసుకొని, ఒకవేళ చేయించకపోతే సో, వెళ్లి చేయించుకోండి. సో, ఈ ఈకేవైసీ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ రేషన్ ఇచ్చే షాప్‌లోనే చేస్తున్నారు. ఈకేవైసీ అంటే ఫుంగ ఫింగర్ ప్రింట్ మాత్రమే కదా! ఫింగర్ ప్రింట్ పెట్టాలి. సో, ఆ ఫింగర్ ప్రింట్ పెట్టడం సో, అలాంటివి ఉంటాయి కాబట్టి సో, ఇదంతే ఆ షాప్‌లోనే రేషన్ ఇచ్చే షాప్‌లోనే చేస్తారు మాక్సిమం. సో, అక్కడ చేయలేదు అనంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళైతే చేయించుకోవచ్చు. సో, ఆల్మోస్ట్ అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ గడువు అనేది ఉండేది. సో, దీన్నైతే ఇప్పుడైతే పొడిగించడం జరిగింది. జనవరి 31 వరకైతే సో, దీన్నైతే పొడిగించారు.